హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసేటప్పటికి నత్తల కర్రీ. ఫస్ట్ మనం ఒక 6 to 8 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. నత్తల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు, సాల్ట్, లెమన్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా వాష్ చేసుకోవాలి. ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దానిలో కొంచెం ఈ నత్తలు మనం ఎంత వాష్ చేసినా కానీ కొంచెం నీచు వాసన అనేది వస్తూ ఉంటుంది. నేను ఈ నత్తల కర్రీ చేయడం ఇదే ఫస్ట్ టైము. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ నత్తల్ని కొంచెం లెమన్ యూజ్ చేయాలి. లెమన్ యూజ్ చేసిన తర్వాత దానిలోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ పిండేటప్పుడు ఏమైనా గింజలు వస్తే అవి తీసేసేయాలి. ఇలా పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి, సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఫ్రై చేస్తే ఏమైందంటే నత్త కొంచెం గట్టిగా ఉంటుంది, కానీ అదొక టేస్ట్. ఇప్పుడు మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు నత్త. ఇలా నత్తలు ఉడికిన తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా విడిగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. మళ్ళీ కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకొని కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత మనం ఈ నత్తల్ని యాడ్ చేసుకోవాలి. నత్తల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కంప్లీట్గా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టాలి. విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉడకపెట్టేసాం కదా నత్తల్ని. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఉంచి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నత్తల ఫ్రై. సింపుల్గా నత్తల ఫ్రై ఎలా చేసుకోవచ్చు. నత్తల్ని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. దాదాపు ఒక 6 to 8 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి నత్తల్ని. అలా బాయిల్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం తినేటప్పుడు మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం, కారం కొంచెం, సాల్ట్ రుచికి తగినంత యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని నత్తలను యాడ్ చేసుకోవాలి. నత్తలను యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కంప్లీట్గా కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఒక 2 minutes అలా ఉంచి ఆ తర్వాత మూత తీసేసి మళ్ళీ కంప్లీట్గా కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక 5 minutes అలాగే వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే. ఎంతో రుచికరమైన నత్తల ఫ్రై రెడీ. ఇలా చేసుకుంటే తినడానికి కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్